ప్రదీప్ రావత్, ప్రదీప్ రామ్ సింగ్ రావత్ మన సై సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో విలనిజానికి ఒక కొత్త మీనింగ్ చెప్పాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 50 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి కాలేజీ పిల్లలతో రగ్బీ ఆట ఆడుతూ అసలు ఏమన్నా సినిమా. అందుకే ఆ సినిమాతో మనోడు నంది అవార్డు కూడా కొట్టాడు, ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా కొట్టాడు. తెలుగులో ఫస్ట్ మూవీ అది. బట్ ప్రదీప్ రామ్ సింగ్ రావత్ అలియాస్ ప్రదీప్ రావత్ ఎప్పుడు 1980s సినీ ఫీల్డ్లోకి వచ్చాడు. ఆయన వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు, అంటే 1952లో జన్మించారు మధ్యప్రదేశ్లో జబల్పూర్లో. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఆర్మీలో ఉండటం వల్ల ఢిల్లీలో పెరిగారు. అతను యూకో బ్యాంకులో జాబ్ చేసేవాడు. బట్ చదువుకునే రోజు నుంచి కూడా నాటకాలంటే ప్యాషన్. దాంతో నాటకాల్లో బ్రహ్మాండ నటిస్తూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి మూమెంట్లో స్మితా పాటిల్ రిఫర్ చేయడంతో సినీ ఫీల్డ్లోకి వచ్చాడు. బట్ దానికన్నా ముందు ఆయన మహాభారత్ అని చెప్పేసి హిందీలో ఫేమస్ సీరియల్, అందులో అశ్వత్థామ పాత్ర దానిలో నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎలా ఏంటి నేను చెప్తా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఎందుకు మరణించారు అండ్ 30 సంవత్సరాలుగా కూడా ఆయనని మరణం వెంటాడుతూ ఉందా, అండ్ ఆయన పెళ్లి చేసుకుంది మన తెలుగు అమ్మాయిని ఎప్పుడు చేసుకున్నారు, వాళ్ళ పిల్లల వయసు ఎంత, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ఏ ఆసుపత్రి చనిపోయినాడు, అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఆయన సంపాదించింది ఎంత. సింపుల్గా చెప్తాను. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, చావు అన్నది ఎప్పుడు ఏ రకంగా వస్తుంది ఎవరు ఊహించలేకపోతున్నాం ఇప్పుడు. కానీ కొన్ని సందర్భాలలో ముందుగానే హెచ్చరించింది, నేను వస్తున్నా జాగ్రత్త అని. అప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి. ఈయన 1990 ఆ సమయంలో మహాసంగ్రామ్ అని చెప్పేసి వినోద్ ఖన్నా, గోవింద లైక్ వీళ్ళంతా ఉన్నారు, ఇందులో నటిస్తూ ఉన్నాడు. సముద్రం మధ్యలో షిప్ ఉంది. ఆ షిప్ మీద ఒక ఫైట్ సీన్. వినోద్ ఖన్నా మన ప్రదీప్ రావత్ని కొట్టుకుంటూ వెళ్తున్న మూమెంట్లో ఎడ్జికి పోగానే ప్రదీప్ రావత్ తప్పించుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన షిప్ నుంచి కింద సముద్రంలో పడ్డాడు. ప్రదీప్ రావత్కి ఈతవచ్చు, కానీ బయట స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టేదానికి, నదిలో ఈత కొట్టేదానికి, సముద్రంలో ఈత కొట్టేదానికి డిఫరెన్స్ లేదా? ఇక అదే సమయంలో అక్కడ సుడిగుండం టైప్ వచ్చేసింది. షిప్పే తిరిగిపోతూ ఉంది. ఈయన ఈత కొడుతున్నాడు, కాపాడుకోలు అరుస్తున్నాడు. ఇంతలో కొంచెం నీరు పోయే బోట్స్ ఉన్నాయి, షిప్పింగ్ బోట్స్. ఇక వాళ్ళు గమనించారు ఈయన యాక్చువల్గా ఆ షిప్ కింద ఫ్యాన్ ఉంటుంది, అది కనుక ఇంజన్ ఫ్యాన్, అది కనుక తగిలితే కొంచెం చనిపోయాడు. ఆల్మోస్ట్ అది జరిగే మూమెంట్లోనే పక్కన ఇనుపు కమ్మెలాంటి తిరిగి దాన్ని పట్టుకున్నాడు. ఇందులో ఇక జలర్లో వచ్చారు, ఆయన కాపాడడానికి ట్రై చేసినప్పుడు ఇక షిప్ పైనుంచి ఈయనకి ఈ ఏమంటారు లైఫ్ సేవింగ్ జాకెట్స్ టైప్ కావచ్చు, తర్వాత ట్యూబులు ఉంటాయి, సేవింగ్ ట్యూబ్స్ అన్నట్టు, ఆ ట్యూబులు వేసేసారు, పైన తాళ్ళు వేసారు, లక్కీలే కాపాడారు. ఆ రోజు నిజంగా ఆయన బ్రతకటం అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేపారంట. అయ్యో పాపం అనుకుంటున్నారు, చనిపోయాడు, బతికేశాడు. ఇక ఆ తర్వాత లైఫ్లో తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి 150కి పైగా సినిమాలు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్పురి నటించున్నాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. బయట చూస్తానికి ఇలా ఉంటాడు కానీ మనిషి చాలా సాఫ్ట్ అంట. ఆయన స్టాలిన్ సినిమా అప్పుడే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆమె పేరు కళ్యాణి. బట్ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ తర్వాత ఎలాగైనా సరే ఇంకా ఆమెను చూసని చెప్పేసి అనుకోవడం, లేటు వయసులో 54 సంవత్సరాల వయసులో మొత్తానికి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళకి విక్రమాదిత్య అని చెప్పేసి ఒక కొడుకు కూడా పుట్టారు. సో లైఫ్ అంతా హ్యాపీగా పోతుంది. అనుకోకుండా మన 2022లో పాపం ఆయనకి క్యాన్సర్ అటాక్ అయింది. ఏ క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్. పాపం నెల రోజులుగా, ఈ 2026 నెల రోజులుగా ఆయన కోకులాబెన్ ధీరుభాయ్ ఆసుపత్రిలో ఉంటూ ఉన్నారు. ఇంకా నిన్న ఆల్మోస్ట్ ప్లేట్లెట్స్ కొని పడిపోయి ఇక మనిషి పాపం అకస్మాత్తుగా చనిపోయారు. హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి బ్లడ్ క్యాన్సర్తో చనిపోయారు. ఇక ఆయనకు సంబంధించి చెప్పుకోదగ్గ సినిమాలు కావాలి కదా. ఆయన అరౌండ్ 1980s ఆ సమయంలో సినిమాలో రావడం జరిగింది. బట్ మంచి బ్రేక్ అంటే 1980sలో వచ్చినటువంటి భాగి, ఆ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన షెడ్యూల్ కూడా నిర్మాతలు దొరికేది కదనమాట, అంత బిజీ అయిపోయాడు. ఇంకా యూకో బ్యాంక్లో జాబ్ నాకు తెలిసి దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇక ఫుల్ టైంలో వచ్చున్నాడు. అలా అపరాధి, ఇన్సానియత్, తర్వాత దుష్మని, రాజ్ కుమార్, కోయిల, దీవర్, షరాబీ, లగాన్, గజనీ ఇవన్నీ చేస్తున్నాడు. ఇక ఎప్పుడైతే ఈ లగాన్ మూవీలో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తున్నాడో, ఎవరు మన
రాజమౌళి ఇక సై సినిమాలో తీసుకున్నాడు. సై సినిమాలో మీరు చూశారు కదండి, అసలు విశ్వరూపం భిక్షు యాదవ్ అయితే క్యారెక్టర్. ఇక ఆ తర్వాత ఛత్రపతి సినిమాలో కూడా ఆయనే నటించున్నాడు. ఇక ఆ తర్వాత తెలుగులో మల్టిపుల్ ఆఫర్స్ అనమాట. దేశముదురు, పూలరంగుడు, సరైనోడు, వీర, అల్లుడు అల్లుడు సీను, తర్వాత లైను, నాయకు, రగడ, బలాదూరు, ఇలా చాలా అన్నమాట. సో మంచి పేరు వచ్చింది. ఇందులో కొన్ని సీరియస్ విలన్ రోల్స్ ఉన్నాయి. అండ్ నేను శైలజ వచ్చేటాడికేమో ఫ్రెండ్ క్యారెక్టర్లో సూపర్గా యాక్ట్ చేశాడు. అండ్ కొన్ని సినిమాలు వచ్చేసి కమెడియన్ కూడా చేస్తున్నాడు. బట్ తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది మన ప్రదీప్ రామ్ సింగ్ రావత్కి. ఇక లాస్ట్గా ఆయన తీసినటువంటి మన తెలుగు మూవీ అంటే గాయపడ్డ సింహం మొన్న వచ్చినట్టుంది, అందులో నటించాడు. మలయాళం కేరళము శ్రమించాలి, కన్నడ మూవీ ఒకటి ఉంది త్రిశూల అని, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. తర్వాత హిందీలో వచ్చి స్లాష్ అంటే చావా. సో ఈయనకి సంబంధించి ఈరోజు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒకే ఒకటండి, మనం అన్నది ఈ లోకంలో లేకపోయినా మన అనుకున్న మనుషులు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండకూడదు. అలా ఆయన కుటుంబానికి అక్షరాల 41 కోట్లకు పైగా డబ్బులు ఉంచాడు. తర్వాత ముంబైలో గోరేగావ్లో ఆయనకు సొంత ఇల్లు ఉంది. సో ఉండటానికి ఇల్లు ఉంది, ఆయనకంటూ ఫ్యామిలీ ఉంది. ఒకవేళ ఆయన దూరమైన ఫ్యామిలీకి ఇబ్బంది ఉండడానికి సేవింగ్స్ డబ్బు కూడా ఉంది. అండ్ 74 ఇయర్స్ ఆయన చనిపోతున్నాడు, అది కూడా పాపం బ్లడ్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నాడు. ఆయన ఆత్మక శాంతి చేకూరాలి. నేను అందరిని కోరుకుంటున్నది ఒకే ఒకటి, లైఫ్ స్టైల్, సమయానికి తిండి, నిద్ర, బేసిక్ ఎక్సర్సైజ్ ఉంటూ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుందాం. ఎప్పుడైనా తేడాగా ఉంది అంటే టెస్టులు చేయించి ట్రీట్మెంట్ తీసుకుందాం. ఇంకేదైనా తేడాగా ఉందన్నప్పుడు ముందుగానే మన అనుకున్న వాళ్ళకి అన్ని సెటిల్మెంట్లు చేసేద్దాం, ఆస్తులు సహా. ప్లీజ్. అండ్ ప్రదీప్ రామ్ సింగ్ రావత్ గారి యొక్క ఆత్మక శాంతి చేకూరని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను.